శ్రీ బాబూజీ మహారాజ్ ఇలా అన్నారు. నేను శ్రీ లాలాజీ సాహెబ్ గారిని చూసిన తర్వాత ఇంకెవరిని గురువుగా భావించలేదు. ఎప్పుడు వారినే గుర్తుంచుకునేవాడిని. ఎందుకంటే నా చిన్నతనం నుండి నా అంతరంగమున వారు ఉన్నట్లుగా గుర్తించితిని. నా ఆగమనం నాటి నుండి ఈనాటి వరకు నా పట్ల వారి ఔదార్యపు గొప్పతనం నన్ను వారిలో లయమన్నట్లుగా చేసింది. ఇప్పుడు నీ అంతట నీవే అర్థం చేసుకొనవచ్చును. ఇది గొప్ప విషయమైతే నేను సహజ మార్గంలో సద్గురు రూపంపై ధ్యానం చేయమని ఎందుకు ప్రచారం చేయలేదు? దానికి సరైన సమాధానం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ వారి సద్గురు రూపంపై ధ్యానం చేయుట అసంభవం. ఎందువలన అంటే మానవ నైజం సూక్ష్మ రూపం కంటే స్థూల రూపం వైపే ఆకర్షితమవుతుంది. దానివలన మానవ జీవిత లక్ష్యం అంతిమమును సాక్షాత్కరింపజేసుకునుట నా ఆగమన ఫలితం కనిపించక అదృశ్యమవును. మరలా నీకు తెలుసు, శ్రీ లాలాజీ సాహెబ్ గారు మన సహజ మార్గంనకు ఆదిగురు. వారి ప్రార్థన, ప్రకృతి సంకల్పం వలన ఈనాటి ప్రజల ఆధ్యాత్మిక అవసరముల కొరకు భూమా నుండి నా ఆగమనం జరిగింది.